ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడం వల్ల జరిగిన ఈ దుర్ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో లక్నవూ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. బీహార్ నుంచి ఢిల్లీ వెళుతున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు ఎక్స్ప్రెస్ వేపై పాల ట్యాంకర్ను ఢీకొట్టింది. బస్సు అతివేగంగా వచ్చి పాల ట్యాంకర్ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని ఉన్నావ్ కలెక్టర్ గౌరంగ్ రాఠీ తెలిపారు. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 14 మంది పురుషులు, 3 మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో బస్సు, ట్యాంకర్ డ్రైవర్లు కూడా మృతి చెందారని వెల్లడించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాద సమయంలో ఎక్కువ మంది నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రమాద సమాచారం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయ బృందాలు గాయపడిన పలువురిని బంగారుమావ సీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. వారందరి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు చెప్పారు. ఉన్నావ్ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నావ్ ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున అందించాలని అధికారులకు సూచించారు.